దయచేసి సమయం తక్కువ ఉంది కాబట్టి తక్కువ సమయంలో క్లుప్తంగా వాక్యాన్ని ధ్యానించి ప్రభువును మనం స్తుతించి కనపడుదాం. ఈ దినం ప్రభువును ఆరాధన వర్తమానం కొరకై కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకొని మత్తయి సువార్త 25వ అధ్యాయం, మత్తయి సువార్త 25వ అధ్యాయము 14వ వచనం నుంచి కొన్ని మాటలు 30వ వచనం వరకు చదువుకుందాం. ఇది నా దేవుడు ఈ వాక్య భాగాన్ని మనకు ఆశ్రయించింది కాక. వినపడుతుందమ్మా? మత్తయి సువార్త 14వ మత్తయి నాకు పెట్టాలి. మత్తయి సువార్త 25వ అధ్యాయం. దయచేసి కొద్ది సమయం అందరూ మౌనంగా ఉందాం, దేవుడి సన్నిధిలో కాలక్షేపాన్ని. మత్తయి సువార్త 25వ అధ్యాయం 14వ వచనం నుంచి 30వ వచనం వరకు నేను చదువుతాను. ప్రభువును మనం స్తుతించి ఆరాధిద్దాం. పరలోక రాజ్యము ఒక మనుషుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్టు ఉండను. అతడు ఒకనికి 5 తలాంతులను, ఒకనికి 2 తలాంతులను, ఒకనికి 1 ఎవని సామర్థ్యం చొప్పున వానికి ఇచ్చి వెంటనే దేశాంతరము పోయెను. 5 తలాంతులు తీసుకునేవాడు వెళ్ళి వాటితో వ్యాపారం చేసి మరి 5 తలాంతులు సంపాదించాను. అలాగనే 2 తీసుకునేవాడు మరి 2 సంపాదించను. అయితే 1 తలాంతు తీసుకునేవాడు వెళ్ళి భూమి త్రవ్వి తన యజమానిని సొమ్మును దాచిపెట్టెను. బహుకాలమైన తర్వాత ఆ దాసుల యజమానుడు వచ్చి వారి యొద్ద లెక్క చూచుకొనెను. అప్పుడు 5 తలాంతులు తీసుకునేవాడు మరి 5 తలాంతులు తెచ్చి, అయ్యా, నీవు నాకు 5 తలాంతులు అప్పగించితివి, అవిగాక మరి 5 తలాంతులు సంపాదించి తిని అని చెప్పాను. అతని యజమానుడు, బడా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించదాం, నీ యజమాని సంతోషములో పాలు పొందమని అతనితో చెప్పాను. అలాగనే 2వ వాడు 2 తలాంతులు తీసుకునేవాడు వచ్చి, అయ్యా, నీవు నాకు 2 తలాంతులు అప్పగించితివే, అవిగాక మరి 2 తలాంతులు సంపాదించి తినని చెప్పాను. అతని యజమానుడు, బడా నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను, నీ యజమాని సంతోషంలో పాలు పొందుము అని అతనితో చెప్పాను. అటు తరువాత 1 తలాంతు తీసుకునేవాడు వచ్చి, అయ్యా, నీవు విత్తని చోట కోయువాడును చల్లని చోట కూర్చుకునివాడునైనా కఠినుడు అని నేను ఎరుగుదును. కనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టి తిని, ఇదిగో ఇది నీవు తీసుకొనిమని చెప్పాను. ప్రేమ కలిగిన మా పరలోక తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మిమ్మల్ని స్తుతించుటకు ఆరాధించుటకు కొంత ఆలస్యమైనప్పటికీ ప్రభా కొద్ది మాటలు మాకు ఇవ్వండి. హృదయపూర్వక స్తుతించి ఆరాధించుటకు పరిశుద్ధుల పాలు పొంగులు పొందుటకు మా హృదయాన్ని తెరవజేయండి. మా వలె సర్వలోకంలో ఎక్కడెక్కడైతే మీ పిల్లలు కూడి ఉన్నారో వారందరితో కూడా మీ సన్నిధిని గ్రహించండి ప్రభా. మరి ఆన్లైన్లోనే ప్రభా మీ యొక్క వాక్యాన్ని ధ్యానించేటట్టు భాగ్యం ఇస్తున్నందుకు స్తోత్రాలు. అనేక మంది అనేక స్థలాల్లో వాక్యాన్ని వింటూ ఉన్నారు, అనేక మంది బోధిస్తూ ఉన్నారు. ఈ రెండింటి మధ్యన మీరే కృప చూపించమని ఈ ఏలియంలో మా కొరకై సిద్ధపరిచినటువంటి వాక్య భాగాన్ని మాకు అనుగ్రహించమని, ఎవరెవరైతే వాక్యాన్ని ప్రభావ వింటున్నారో వారితో కూడా మీ సన్నిధిని అనిపించమని, ప్రత్యేకంగా జనబిడ్డలను మీ స్వాధీనం ఉంచుకోవడం, గలిబిలి చేసే ప్రతి పరిస్థితిని ప్రభావం యొక్క అధికారం కింద పెడుతున్నాం, సహాయం చేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాల సమయంలో 2 భాగాలు పరిశుద్ధ గ్రంథంలో చూసుకున్నాం. మొదటిది మత్తయి సువార్త 25వ అధ్యాయంలో చిన్నప్పటి నుంచి మనం బాగా వింటున్నటువంటిదే, బాగా చదువుతున్నటువంటిదే. ఈ వచనాల్లో దేవుడు ఒక విషయాన్ని ఇలా మనకు బయలుపరుస్తున్నాడు. ప్రభు ఈ భూమి మీద ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు అనేక విషయాలు మనకు బోధించారు. ఆ బోధించినవన్నీ కూడా మన ముందు చక్కగా ముద్రించి ఒక గ్రంథముగా మన చేతిలో ప్రభు మనకు పెట్టారు.
ఈ మాటలు చదువుతున్నప్పుడు, ఈ మాటలు ధ్యానిస్తున్నప్పుడు దావీదు గారు అంటారు, క్రొవ్వు మెదడు దొరికినట్లుగా నాకు. అట్లాంటి అనుభవాలు మనకు కావాలని ప్రభు ఉద్దేశం. అంటే ఆ భోజనం చేస్తున్నప్పుడు ఎంత ఎంజాయ్ ఫీల్ అవుతామో, ఎంత రుచికరమైనగా ఉన్నదని మనం సంతోషిస్తూ ఆ భోజనం తింటూ ఉంటామో, వాక్యము ధ్యానించేటప్పుడు, వాక్యము చదివేటప్పుడు అలాంటి ఎక్స్పీరియన్స్ మనకి రావాలని ప్రభు యొక్క ఉద్దేశం. మరి మీరు అందరూ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రతిదినం వాక్యం చదువుతూ ఉంటాం, ప్రార్థన చేస్తూ ఉంటాం. చదువుతున్నప్పుడు ఆ అనుభవం అనుభవిస్తూ ఉండాలి. ఈ వాక్యం ఎంత మధురంగా ఉంది, నాకు ఈ వాక్యం ఎంత రుచికరంగా ఉంది, ఇది చదువుతున్నప్పుడు నాకు చాలా చక్కగా ఉంది. నేనైతే ఐ విల్ బి ఎక్స్పీరియన్స్. నేను రాత్రి అనగా పగలనగా ఎప్పుడు నాకు సమయం దొరికితే అప్పుడు ధ్యానిస్తూనే ఉంటాను. ఒకవేళ బైబిల్ చదవడానికి చీకటి అయితే ఆ సెల్ ఫోన్లోనే బైబిల్ ఉంది కాబట్టి దాన్ని కూడా కొంచెం తీసుకొని ధ్యానించడానికి అవకాశం దేవుడు ఏదో రకంగా సహాయం చేస్తున్నాడు. సో ఈ దినాన్న ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఏమిటి ఈ వాక్యం అంటే, ప్రభువు ఈరోజు రెండు మాటలు జ్ఞాపకం చేసుకోవాలా. అప్పగించెను, అప్పగించుకొనెను. ఏమండి? అప్పగించెను, అప్పగించుకొనెను. ఈరోజు ఈ రెండు మాటలతో మన జీవితాన్ని ఒకసారి దర్శించి ప్రభుని స్తుతించి ఆరాధిద్దాం. అది చూడొద్దు, బైబిల్ చూడొద్దు, టైం లేదు కాబట్టి. ఆదికాండం 1వ అధ్యాయము 28వ వచనములో దేవుడు ఆదామునకు హవ్వకు సమస్తమును అప్పచెప్పేశాడు. భూమి మీద ఉన్న సమస్తాన్ని అప్పచెప్పాడు. ఎంత అప్పచెప్పాడంటే ఒక చిన్న ఊరు కాదు, చిన్న పట్టణం కాదు, ప్రపంచం అంతటిని కూడా ఆయన చేతిలో పెట్టాడు. ఎవరి చేతిలో? ఆదాము. అప్పగించను, అధికారం అనుగ్రహించను, బాధ్యతను అప్పగించను. అప్పగించిన దానిని వెంటనే అతను కూడా ఏం చేశాడంటే అప్పగించేశాడు. ఈ మాట చాలా జాగ్రత్త వినాలి. అప్పగించను, అప్పగించుకొనెను. దేవుడు మానవునికి అప్పగించాడు. ఏమిటి అప్పగించాడు అంటే భూమి మీద ఉన్న సమస్తాన్ని అప్పచెప్పాడు. ఎంత గొప్ప దేవుడు అంటే అన్నిటినీ, జీవులే కానీ, పక్షులే కానీ, మృగములే కానీ, పర్వతములే కానీ, సముద్రంలే కానీ అన్నిటినీ అప్పచెప్పాడు. అప్పగించినటువంటి దానిని నమ్మకత్వం లేక వెంటనే ఈ అప్పగించిన దాని అంతటి కూడా మనకి చాలా ఇష్టమైంది ఏంటంటే అప్పగించిన దానికంటే అప్పగించేస్తాం. ఎవరైనా ఏదైనా అన్నారనుకోండి, నా మాట నాకే అప్పగించావా? అప్పగిస్తాం. ఈరోజు ఈ ఒక్క విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి, ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో దేవుడు మానవునికి అప్పగించాడు. ఈ అప్పగించిన దానిని జాగ్రత్తగా కాపాడుకోలేక, ఈ అప్పగించిన దాన్ని భద్రంగా దాచుకోక ఏమి చేశాడంటే సాతానుకు అప్పగించను. ఎవరికి అప్పగించాడు? అప్పగించాడు. అతను కూడా మంచాడే. దేవుడు నాకు అప్పు చెప్తే నేనేం చేశాను? ఇంకొకటికి అప్పు చెప్పాను. మనము వీ విల్ షేర్ అవర్ రెస్పాన్సిబిలిటీ. ఏం చేస్తామంటే మనకి చెప్పిన బాధ్యతలను మనం చేయకుండా వేరే వాళ్ళకి అప్పు చెప్తూ ఉంటాం, వేరే వాళ్ళకి తోచేస్తూ ఉంటాం. మీరు చూసుకోండి, నేను వెళ్ళి వస్తానని చెప్తుంటాం. మన జీవితాల్లో ఈ దినాన్ని ఒక్కసారి అప్పగించిన దానిని ఏం చేశాడు సాతానుడికి? మరలా ఎవరికి అప్పు చెప్పాలి? ఎవరైతే మనకు అప్పచెప్పారో అప్పగించిన వారికి మనం అప్పచెప్పాలి. కానీ ఇతర సాతానుడికి ఆదామవ్వలు దేవుడు ఎంత అప్పగించాడో, ఎంత బాధ్యత ఇచ్చాడో. ఈరోజు ఆ ఒక్క విషయాన్ని జ్ఞాపకం చేసుకుని ప్రభుని స్తుతించి ఆరాధిద్దాం. అప్పగించిన దానిని మొత్తాన్ని తీసుకెళ్ళి సాతానుకు తిరిగి అప్పగించేశాడు. ఎంత భయంకరమైనటువంటి విషయం అంటే ఇది. అప్పగించడంలో నెంబర్ 1 అయిపోయాడు. దేవునికి అప్పచెప్పాలి. ఈరోజు చదువుకున్నటువంటి వాక్య భాగం మత్తయి సువార్తలో ఏమి చదువుకున్నామంటే యజమానుడు లేకపోతే అధికారి పరలోక రాజ్యమును గురించి ఒక చక్కని వాక్యం చెబుతూ ఒక మనుషుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండును. ఎలా ఉన్నట్టండి? అప్పగించను. ఈ మాట మర్చిపోద్దు. ఈరోజు ఇది ఇప్పుడు కాదు, ప్రభు వచ్చే వరకు లేదా మన భూమిని విడిచిపెట్టే వరకు ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు కోరుతున్నాడు. ఇక్కడ ఏం చేశాడండి? అతడు తన ఆస్తిని వారికి అప్పగించెను. ఆస్తిని అప్పగించాడు.
ఆది కాండములో దేవుడు సమస్తాన్ని అప్పగించాడు. అదే రకమైనటువంటి విషయాన్ని ఇదే మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు మనకు అప్పగించిన దానిని, దేవుడు మనకు అప్పగించినటువంటి పనిని, దేవుడు మనకు అప్పగించిన ఆస్తిని, దేవుడు మనకు అనుగ్రహించినటువంటి సంతోషాన్ని, పరిశుద్ధతను, నీతిని, యథార్థతను, సమస్తమును దేవుడు మనకు అప్పగించినటువంటి దాన్ని తిరిగి మనము దినాన దేవునికి లెక్క చెప్పవలెను. అప్పగించిన దానిని ఈరోజు చాలా ఈ విషయం మాత్రం ఒక్కసారి మనం ఆలోచించాలి. దేవుడు అప్పగించినటువంటి దానిని తిరిగి మళ్ళీ ఎవరికి చెప్పాలి? మనము ఎవరైతే మనకి అప్పచెప్పాడో అతనికే అప్పచెప్పాలి. ఉదాహరణకి ఒక ఆయన మనకి 1,00,000 రూపాయలు ఇచ్చి వెళ్ళాడు అనుకోండి. ఏమండి దీంతో కొంచెం బాగా వ్యాపారం చేయండి, లేకపోతే కొంచెం మీరు ఇంట్లోనే అన్నీ చక్కగా చేసుకోండి అని 1,00,000 రూపాయలు 5,00,000 రూపాయలు మనకి ఇచ్చాడు. ఇప్పుడు వేరే వాడు ఎవడని వచ్చి అడుగుతాడండి మన లెక్కలు? ఎవరైతే మనకి ఇచ్చారో వాళ్ళకే మనం లెక్క చెప్పాలి. ప్రియమైన సహోదర సహోదరి, దేవుడు ఆదామునకు అప్పగిస్తే ఆ మనిషి ఆదాము అవ్వలు తిరిగి దేవుడిచ్చినటువంటి ఆ ఆధిక్యతను, ఆ గొప్పతనాన్ని, ఆ బాధ్యతను, ఆ సమస్త ఆశీర్వాదాన్ని సాతానుకు అమ్మివేశాడు లేదా అప్పగించబడింది. ఈ అప్పగించిన దానిని తిరిగి దేవుడు తీసుకోవడానికి బైబిల్ అంతా కూడా అదే చెప్తాను. అప్పగించేశాడు, అప్పగించిన దాన్ని తిరిగి మరలా మనకి అప్పచెప్పాలి. అది దేవుని ఉద్దేశం. ఏదైతే సాతానుకు అప్పచెప్పేశాడో మానవుడు, ఆది మానవుడు అంటే ఆదామవులు, అది తిరిగి మనకి ఇవ్వడానికి కొరకు ప్రభు చేసినట్టు కార్యం ఏంటో చూద్దాం. మత్తయి సువార్త ఇక్కడ చదువుకున్నటువంటి వాక్య భాగం, ఆయన దేశాంతరమునకు వెళ్ళుచు కొన్ని తలాంతులను కొంతమందికి అప్పచెప్పాడు. దాంట్లో ముగ్గురు, ఈ ముగ్గురులో ఒక అతనికి 5 తలాంతులు, మరొక అతనికి 2 తలాంతులు, ఇంకొక అతనికి 1 తలాంతు. ఈ తలాంతులు ఎవరికి సామర్థ్యం చొప్పున దేవుడు వారికి అప్పగించి వెళ్ళాడు. అప్పగించిన తర్వాత కొంతకాలం అయిన తర్వాత మరలా ఆ యజమానుడు వచ్చి అడుగుతున్నాడు. అడిగిన తర్వాత 5 తలాంతులు తీసుకున్నవాడు దాన్ని మళ్ళీ రెట్టింపు చేశాను, అధికం చేశాడు. తర్వాత 2 తలాంతులు తీసుకున్నవాడు మరలా 2 చేశాడు, అంటే 4 చేశాడు. 1 తలాంతు తీసుకున్నవాడు తీసుకెళ్లి భూమిలో పాతి పెట్టేశాడు. ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఒక్కసారి ఈ మాటలు కనుక చదివితే గుండె బద్దలైపోతుంది. మన జీవితంలో ప్రభువు మనకి ఇచ్చిన దాన్ని రెట్టింపు చేయగలుగుతున్నామా? ఈ ఒక్క విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే ప్రేమ సహోదర సహోదరి, నీ జీవితం కూడా రెట్టింపు కావాలని ఆశ కలిగి ఉన్నట్లయితే, మనందరికి కూడా అందరికీ ఒక్కొక్కటి ఇస్తే మనకి 2 ఇస్తే బాగుంటుంది. అందరికీ 10 ఎకరాలు ఇస్తే మనకి 20 ఎకరాలు ఇస్తే బాగుంటుంది. అందరికీ 1,00,000 రూపాయలు ఇస్తే నాకు 2 లక్షలు ఇస్తే బాగుంటుంది. డబుల్ పోర్షన్ ద పీపుల్ వాంట్. ఎప్పుడు కూడా ఏముంటుందంటే 2 అంతలు నాకు కావాలి, 2 అంతలు నాకు కావాలి, 2 అంతలు. ఈరోజు ఒకటి జ్ఞాపకం చేసుకుందాం. నీ జీవితంలో 2 అంతల ఆశీర్వాదమును సంపాదించాలంటే, డబుల్ బ్లెస్సింగ్స్ నీకు కావాలంటే డబుల్ పోర్షన్. ఒక పోర్షన్ చాలదు. ఎంత కావాలి మనకి? డబుల్ పోర్షన్. ఈవేళకి రేపు ఏమండి, నేను రేపు రాలేను కానీ ఈవేళది రేపుది కూడా నాకు ఇచ్చేయండి. చాలాసార్లు అంటూ ఉంటారు. ఏమంటారు? లేదా చెప్తుండే, డాడీ రేపుడిది ఈవేళది కూడా ఇచ్చేయమంటుంటారు కొంతమంది. నిజమే, ఎందుకంటే రేపు రాలేరు కాబట్టి, మేము రేపు రాము కాబట్టి ఈవేళ ఇచ్చేయండి. కానీ అలా డబుల్ పోర్షన్ కొరకు చాలామంది ఆశపడుతూ ఉంటారు. ఈరోజు ఈ ఒక్క విషయాన్ని జ్ఞాపకం చేసుకుందా. నీకు, నీ జీవితానికి, నీ కుటుంబానికి, నీ వ్యక్తిగత జీవితానికి డబుల్ బ్లెస్సింగ్ కావాలా? 2 అంతల ఆశీర్వాదం నీకు కావాలా? 2 అంతల పోర్షన్ నీకు కావాలా? అయినట్లయితే నువ్వు చేయాల్సింది, దేవుడు నీకు అప్పగించిన దానిని 2 అంతలు నువ్వు చెయ్యి. ప్రభు నీకేం చేస్తాడంటే తిరిగి 2 అంతలు దేవుడు నీకు ఆశీర్వాదం అనిపిస్తాడు. ప్రియ సహోదర సహోదరి, ఇక్కడ 5 తలాంతులు ఇచ్చాడు. 1 తలాంతు విలువ ఎంత అండి? 3,600 రూపాయలు. ఈ 3,600 రూపాయలు మరలా దాన్ని ఏం చేశాడంటే 18,000 చేశాడు. 3,600 తీసుకెళ్ళి మరి 5 అంటే మొత్తం 18,000 ఖర్చు పెట్టి సంపాదించాడు.
ఇంకొక అతను 2000 తీసుకున్నాడు, 2 తలాంతులు తీసుకున్నాడు. తలాంతు అనగా 3600, 3600 ప్లస్ 3600 7200. ప్రియ సహోడా, ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాం. ఒక్క తలాంతు తీసుకునేవాడు, తలాంతు విలువ ఎంత అండి? 3600. 3600 ఎక్కడ పెట్టాడు? భూమిలో. ఈరోజు నాకు మాత్రం చాలా ఇష్టమైనటువంటి మాట, ప్రభు ఈ దినానికి ఉదయం నాతో మాట్లాడిన మాట, నేను నిజంగా డబుల్ పోర్షన్ నేను సంపాదించాలా, నాకు 2 ఆశీర్వాదం నాకు కావాలా, 2 బలం నాకు కావాలా, 2 శక్తి నాకు కావాలా, 2 ఆత్మ నాకు కావాలా. ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఒకసారి ఏలియా గారు, ఎలీషా గారు నడిచి వెళ్తా ఉన్నారు. 2వ రాజు 2వ అధ్యాయం చూడబాకండి. వెళతా ఉన్నప్పుడు ఎలీషా గారు ఒక మాట అన్నారు, ఏలియా గారు ఒక మాట అన్నారు ఎలీషా గారితో. ఏమంటే, నా దగ్గర నుంచి నీకు ఏమన్నా కావాలా, నా దగ్గర నుంచి చూడు, ఒక మాట చూద్దాం ఒకసారి. 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయం 9వ వచనం. వారు దాటిపోయిన తరువాత ఏలియా ఎలీషాను చూచి, నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు నీ కొరకు నేనేమి చేయకూడదునో దానిని అడుగుమని చెప్పగా, ఎలీషా గారు ఇలా అంటున్నారు, నీకు కలిగిన ఆత్మలో 2 పాళ్ళు నా మీదకి వచ్చినట్లు దయచేయము. ఇంగ్లీష్లో ఏముందంటే డబుల్ పోర్షన్. ఏమంట? డబుల్ పోర్షన్. ఎన్ని పోర్షన్లు కావాలి? 2 పోర్షన్లు కావాలి, రెట్టింపు కావాలి. లేకపోతే 2 పోర్షన్లే అనుకుందాం. అంటే మన జీవితాల్లో డబుల్ పోర్షన్ సంపాదిద్దాం, రెట్టింపు పొందుదాం, లేకపోతే 1కి 1 పొందుదాం. మన జీవితంలో ఈ దినాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ప్రియ సహోదర సహోదరి, ఆయన అన్నాడు, నీ ఆత్మలో 2 పాళ్ళు నాకు నా మీదకి వచ్చినట్లుగా దయచేయము. మనకి డబుల్ పోర్షన్ ఉందా? 2 ఆశీర్వాదం ఉందా? జీవితంలో 2 ఆశీర్వాదం సంపాదించాలని ఎప్పుడు ప్రయత్నం చేస్తున్నావా లేదా? ఎవరికి దొరుకుతుందంటే నమ్మకస్తులకి. మత్తయి సువార్తలో ఇదే చెప్పాడు, బడా నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొంచెంలో నమ్మకంగా ఉన్నావు గనుక, ఈ కొంచెంలో నమ్మకంగా ఉన్నావు గనుక నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను, నీ యజమానుని సంతోషంలో పాలు పొందుకున్నావు. ప్రియ సోదరుడు, ఎంతకాలమైంది యేసు ప్రభువుని అంగీకరించి? ఎంతకాలమైంది బాప్తిసం తీసుకొని? ఎంతకాలమైంది క్రీస్తు ప్రభువుని రక్షకుడు అంగీకరించి? ఏది డబుల్ పోర్షన్? ఏది నీకు? నీ ఆత్మ అసలు 1 పోర్షనే ఉందా లేదా? 1 ఉండేదో లేదో? సింగిల్ పోర్షన్ అనేమో, లేకపోతే ఆ 1 తలాంతు తీసుకెళ్ళినోడు ఎలాగైతే భూమిలో బాధ పెట్టాడో అలాగే ఆ సింగిల్ పోర్షన్ తోటే ఉండిపోయి ఆ సింగిల్నే భూమిలో బాధ పెట్టేసి డబుల్ చేయలేకపోతున్నావేమో. 2 ఆశీర్వాదం నీకు కావాలంటే, డబుల్ పోర్షన్ నీకు కావాలంటే, రెట్టింపు ఆశీర్వాదం నీకు కావాలంటే, బడా నమ్మకమైన మంచి దాసుడా, దేవుడు నీకు ఏమేమైతే ఇచ్చాడో వాటిని నమ్మకంగా ఉండు. నీకు ఇచ్చిన ఆరోగ్యం, నీకు ఇచ్చిన ధనము, నీకు ఇచ్చిన పని, నీకు ఇచ్చినటువంటి వృత్తి, నీకు ఇచ్చినటువంటి జీవనోపాధి, నీకు ఇచ్చినటువంటి భార్య బిడ్డలు, నీకు ఇచ్చినటువంటి ఆస్తులు, నీకు ఇచ్చిన గృహము, ఏది వాట్ ఎవర్ గాడ్ హ్యాస్ గివెన్ టు యూ, ఏది నీకు ఇస్తే దాంట్లో నమ్మకంగా ఉంటున్నావా లేదా? అందుకనే ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంది, చూడబాకండి. 2వ అధ్యాయం ఒక మంచి మాట 24-25 వచ్చినట్లయితే, నేను వచ్చు వరకు నీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకొనుము. ఆ మాటని దినాన్న ఇంకొక రకంగా ప్రభు మనల్ని క్షమించడానికి చదువుకుందాం. నేను వచ్చు వరకు నేను మీకు ఇచ్చిన దానిని, ఏమంట? మీకు కలిగిన దానిని అంటే అర్థం ఏంటంటే ఇచ్చిందే కదా. మీకు కలిగిన దానిని గట్టిగా చేపట్టుడి. చాలా మంచి మాట ఆ మాట. నేను వచ్చు వరకు మీకు కలిగినది లేదా నేను మీకు ఇచ్చినది గట్టిగా పట్టుకోను. మన జీవితంలో ప్రభు మనకి ఏమి ఇచ్చాడు ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాం. భర్తగా నిందించాడు, భార్యగా, తర్వాత కుమారుడుగా, కోడలుగా, అత్తగా, తర్వాత ఉద్యోగస్తుడిగా, వ్యాపారస్తుడిగా, సేవకుడిగా, విశ్వాసిగా ఎన్నో రకాలైన బాధ్యతలు దేవుడు నీకు ఇచ్చాడు. వాటి బాధ్యతలన్నింటినీ కూడా నమ్మకంగా చేస్తున్నామా? అందుకని ఈ తలాంతులు రెట్టింపు చేశారు. వాళ్ళు అన్నారు, రెట్టింపు చేసిన వాళ్ళకు ఉండే ఆశీర్వాదం, బడా నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొంచెంలో నమ్మకంగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నేను నియమించదను, నీ యజమానుడి సంతోషంలో పాలు పంపులు. దేవుని యొక్క సంతోషంలో మనం పాలు పంపులు పొందగలమా?
పొందాలంటే ఒకటే సూత్రం ఏమిటంటే ఆయన మనకి ఇచ్చిన దానిని నమ్మకముగా గైకొనటమే. ఆయన మనకి ఇచ్చిన బాధ్యతను నమ్మకంగా గైకొన, అది ఎట్టి పరిస్థితులైనా, వాట్ ఎవర్ ద గ్రేట్ క్రిటికల్ సిచ్యువేషన్ అయినా సరే నమ్మకం. అందుకనే యోబు గారికి దేవుడు ఇచ్చినటువంటి బాధ్యతను, నమ్మకమైన వాడు, యథార్థమైన వాడు, న్యాయవంతుడు, దేవుని భయభక్తులు కలిగిన వాడు, చెడుతనమును విసర్జించిన వాడు, ఇంకా ఎన్నెన్నో మంచి మంచి గుణగణాలు కలిగినటువంటి వాడు, ఆయన వాటిని ఏం చేశాడంటే కాపాడుకుంటూ వచ్చాడు. బడా నమ్మకమైన దాసుడు. ఎంత మంచి దాసుడు అంటే శ్రమ వచ్చినా వాటిని విడిచిపెట్టలేదు, అపాయం వచ్చినా విడిచిపెట్టలేదు, పిల్లలందరూ పోయినా విడిచిపెట్టలేదు. ఎంత నమ్మకమైన వాడు దేవుని దృష్టికి. అందుకని ఆయనకి డబుల్ పోర్షన్. 42వ అధ్యాయంలో 10వ వచనంలో మాట్లాడబడింది. యోబు గ్రంథం 42:10. రెండంతల ఆశీర్వాదం, డబుల్ పోర్షన్, మోర్ దెన్ వాట్ హీ హ్యాస్. ఇంతకుముందు ఏమైతే కలిగి ఉన్నాడో 42వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చదువుదాం. 42:10వ వచనం చదువుతాను. ఆ దేవుని విషయంలో దేవుని పిల్లలుగా ఈరోజు అట్లాంటి ఆశీర్వాదం. 10వ వచనం. మరి యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసాను. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే రెండంతల అధికముగా యెహోవా దయచేసి. డబుల్ బ్లెస్సింగ్స్, డబుల్ పోర్షన్స్, మోర్ దాన్. అందుకని భూమి మీద ఉన్నవారు అందరికన్నా నేను నిన్ను హెచ్చిస్తాను. ఎక్కడున్న మాట అంటే ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం. ప్రియమ సోదర, ఈ మాటలు మన హృదయంలో భద్రపరుచుకుందాం. భూమి మీద ఉన్నవారు అందరికన్నా. చూడండి, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము మొట్టమొదటి వచ్చి చదువుతాను. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము 1వ వచనం. నీవు నీ దేవుడిని యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుతున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకుని నేడలా నీ దేవుడిని యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. వాట్ ఏ గ్రేట్ బ్లెస్సింగ్ ఇట్ ఈస్. భూమి మీద ఉన్న జనములందరికంటే, ఉదాహరణకి బిల్ క్లింటనో లేకపోతే ఇంకెవరో పెద్ద పెద్ద కోటీశ్వర్లు, ఎంతో డబ్బు ఉండేవాడు, వాళ్ళకన్నా గాడ్ విల్ రిచెస్ మేక్ యూ రిచ్, మేక్ యూ రిచ్. నిజంగా ఈ బ్లెస్సింగ్స్ మనం పొందలేకపోతున్నాం. ఆశీర్వాదం ఆయన వాక్యం చెప్పాడు. ఆయన నేను నిన్ను డబుల్ బ్లెస్సింగ్స్ ఇస్తాను. లేదా భూమి మీద, నాకు ఆ మాట చాలా ఇష్టమైంది, భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. ఐ విల్ హానర్ యూ, ఐ విల్ బ్లెస్ యూ. ఎంత హెచ్చిస్తాడంటే నిజంగా ఎప్పుడైనా అడిగామా మనం వాక్యాలు పెట్టి, ప్రభువా నన్ను ఆశీర్వదించండి. ఎంత ఆశీర్వాదం అంటే భూమి మీద ఉన్న జనములందరికంటే. తర్వాత కీర్తనల గ్రంథములు కూడా అదే మాట రాయబడి 2వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనంలో ఏం రాయబడిందంటే, నన్ను అడుగుము జనములను నీకు స్వాస్థ్యముగాను భూమి దిగంతముల వరకు సొత్తుగాను. ఏమంట? భూ దిగంతముల వరకు నీకు సొత్తుగాను. ప్రియమైన సహోదర సహోదరి, మన జీవితంలో ఈ డబుల్ బ్లెస్సింగ్స్, అసలు సింగిలే లేదండి. ఇక డబుల్ ఎక్కడి నుంచి వచ్చింది మనకి? సింగిల్ హౌసే లేదు, డబుల్ పోర్షన్, డబుల్ బిల్డింగ్. మేడ మీద మేడ ఎక్కడ అవుతుందండి మాకు? అసలు లేదండి మాకు, అసలే లేదు మాకు. ఈ మాట నిజంగా మనకి బాధాకరమైన విషయమే. అబ్రహాం గారితో దేవుడు అన్నాడు, నేను నిన్ను భూమి మీద నీ సంతానము విస్తరింపజేస్తాను, ఆకాశ నక్షత్రములే చేస్తానంటే అప్పుడు అబ్రహాం గారు ఒక మాట అన్నారు, అసలు పిల్లలే లేరు. ఏంటి పిల్లలే లేరు, నువ్వు నక్షత్రాలుగా చేస్తానంటావు ఏంటి ప్రభా? నిజమే, కొన్నిసార్లు బ్లెస్సింగ్స్ మనం పొందలేకపోతున్నామేమో, కానీ ప్రభు తన వాగ్దానాన్ని ఏమాత్రం కూడా విడిచిపెట్టినటువంటి వాడు తన వాగ్దానం చేసి. కాబట్టి దినానికి జ్ఞాపకం చేసుకున్నాం, ప్రభుని స్తుతించి ఆరాధిస్తున్నటువంటి మనం, ప్రభు పిల్లగా చేర్చబడినటువంటి మనం, ఎక్కడ మన యొక్క పరిస్థితి డబుల్ అవుతుంది. 3600 తలాంతులు ఇస్తే 18,000 అయింది. 7,200 3,600 ప్లస్ 3,600 అంటే 2 తలాంతులు ఇస్తే దానికి 7,200 చేశాడు. ఒక తలాంతు తీసుకున్నాడు భూమిలో. ప్రేమ సోదర సహోదరి, నువ్వు భూమిలో పాతిపెట్టిన వాళ్ళు ఉన్నావేమో జాగ్రత్త. పరిశుద్ధ గ్రంథాన్ని భూమిలో దాచిపెడుతుంటాం. వాక్యాన్ని చదివేటువంటి వాళ్ళు కాకపోతుండొచ్చు,
వాక్యానికి లోబడే వాళ్ళకు ఉండకపోవచ్చు, వాక్యాన్ని ధ్యానించే వాళ్ళకు ఉండకపోవచ్చు. ఇది నన్ను జ్ఞాపకం చేసుకుందాం. ఇఫ్ యు వాంట్ డబుల్ బ్లెస్సింగ్స్, డబుల్ పోర్షన్, రెండంతుల ఆశీర్వాదము, లేకపోతే భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నీవు హెచ్చింపబడాలంటే ఎవరైతే నీకు అప్పచెప్పారో వారికి నువ్వు జాగ్రత్తగా అప్పచెప్పాలి. వాట్ గాడ్ హ్యాస్ గివెన్ టు యూ, ఏది నీకు అప్పచెప్పాడో దాన్ని ఏం చేయాలా? జాగ్రత్తగా మళ్ళీ తిరిగి సేమ్ అప్పచెప్పకూడదు. ఏం చేయాలా? రెట్టింపు చేసి అప్పచెప్పాలి. నువ్వు ఒకటి ఇచ్చావు, ఇది ఒకటి తీసుకొని అనకూడదు. నువ్వు నాకు ఇచ్చిన రక్షణ నేను ఒక్కడే కాపాడుకున్నాను కాదు. ఈ దినం నాకు మాత్రము దేవుడు మాట్లాడిన విషయం జ్ఞాపకం చేసుకున్నా. లార్డ్ బ్లెస్ మీ అబండెంట్లీ, బ్లెస్ మీ అబండెంట్లీ, డబుల్ పోర్షన్, డబుల్ పోర్షన్, డబుల్ పోర్షన్. ప్రతి ఒక్కరికి డబుల్ పోర్షన్ చాలా ఇష్టం. రెండంతల ఆస్తి కావాలి, రెండంతల ధనం కావాలి, రెండంతల ఆరోగ్యం కావాలి. ఏమన్నాడు ఎలీషా గారు? అయ్యా, నీ ఆత్మలో 2 పాళ్ళు నాకు దయచి, నీ ఆత్మలో 2 పాళ్ళు నాకు ఇవ్వండి, లేదా ఇంగ్లీష్లో డబుల్ పోర్షన్ ఇవ్వండి నాకు. మన జీవితాల్లో డబుల్ పోర్షన్ కావాలా? అలాగైతే ఎలీషా గారు అన్నారు, ఏమన్నారంటే, నీవు నేను కనుక వెళ్ళేటప్పుడు మన ఇద్దరం కనుక ఎలా వస్తుందంట చూడండి. ఒక చక్కని మాట ఇది చదువుకుందాం. మన జీవితాల్లో ఈ మాటలు చాలా శ్రేష్టమైనవి, మరలా దొరుకుతాయి లేదో. ఒకవేళ ఆ మాటలు మరలా మనకి జ్ఞాపకం వస్తుంది. అందుకని అన్నాడు, అందుకు అతడు నీవు అడిగినది కష్టతరముగా ఉన్నది, అయితే నీ యొద్ద నుండి తీయబడినప్పుడు నేను నీకు కనబడిన ఎడల ఆ ప్రకారం నీకు లభించును, కనబడని ఎడల అది కాకపోవునని చెప్పాను. వారు వెళ్ళిచుండగా ఆయన వెళ్ళాడు, చూచాడు. చూడగానే ఎన్నంతల ఆయన ఆస్తి, అక్కడ 2 ఆశీర్వాదాలు దేవుని దగ్గర నుంచి ప్రభువు ఆయనకి అనుగ్రహించినట్టుగా దేవుడు చూపిస్తున్నాడు. ప్రియమ సహోదర సహోదరి, యోబు గారు డబుల్ బ్లెస్సింగ్, ఎలీషా గారు డబుల్ బ్లెస్సింగ్. మరి మనం ఏం సంపాదిస్తూ ఉన్నాం? భూమి మీద అన్ని డబ్బులు ఉన్నాయండి మాకు. ఏమిటి? నాకు 2 సైకిల్ ఉన్నాయి, లేకపోతే 4 కార్లు ఉన్నాయి, ఇట్స్ గుడ్. 10 బంగాళాలు ఉన్నాయి, ఇట్స్ గుడ్. మనం దరిద్రులుగా భూమి మీద బ్రతకద్దు. దరిద్రులుగా బతకడానికి మనం మంచిది కాదు. దరిద్రులుగా బతకద్దు. మనం ధనవంతులుగా బతుకుతాం, ఆరోగ్యవంతులుగా బ్రతుకుతాం, పరిశుద్ధులుగా బ్రతుకుతాం, నీతిమంతులుగా బ్రతుకుతాం. ఉన్నత స్థితిలో దేవుడు పరిశుద్ధ గ్రంథంలో ఎవరిని దరిద్రులుగా పెట్ట. అబ్రహాము ధనవంతుడే, ఇస్సాకు యాకోబు ధనవంతుడే, యోబు గారు ధనవంతుడే, అందరూ ధనవంతులే. దరిద్రులు ఎవరు లేరు. దేవుని పిల్లలందరూ కూడా ధనవంతులుగా ఉండడం ఇష్టం. కాబట్టి దినాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మన ధనము డబుల్ భూమి మీద ఉండడం మంచిదే. ఈ భూమి మీద 100 రెట్లు పరమందు నిత్య 100 రెట్లు ఉండే ఆశీర్వాదం దేవునికి వందనాలు. కానీ ఇవన్నీ సంపాదించి పరమందు కనుక నిత్య జీవాన్ని సంపాదించకపోతే వృధా అయిపోతుంది. కాబట్టి దేవుని పిల్లలుగా ఈ కొద్ది మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రభా, డబుల్ బ్లెస్సింగ్, 2 ఆశీర్వాదమును మీరు నాకు దయచేసిన తండ్రి తీసుకుంటాను. డబుల్ బ్లెస్సింగ్స్, డబుల్ బ్లెస్సింగ్స్. నాకైతే చాలా ఇష్టమవుతుంది. బడా నమ్మకమైన మంచి దాసుగా ఈ కొంచెములో నమ్మకముగా ఉండేది కనుక నువ్వు కొంచెముగా ఉంటే చాలు, మనం అనేకమైన దేవుడు మనకు భరిస్తాడు. మన జీవితాల్లో ఈ మాత్రం నన్ను మట్టుకు నన్ను జ్ఞాపకం చేసుకున్నట్లయితే చాలా విషయంలో నమ్మకత్వం లేని వాడమే యథార్థంగా ప్రభు దగ్గర ఒప్పుకుందాం. చాలా విషయంలో ఆత్మీయతలో కానీ, వైద్యం చదువుటేది కానీ, ప్రార్థించటేది కానీ, పరిశుద్ధత కలిగి ఉంటుంది కానీ, నమ్మకత్వం కలిగి ఉంటుంది కానీ, దేవుని ఎదుట మానవులు ఎదుట నమ్మకత్వం కలిగి ఉండడం కానీ, చాలా విషయంలో వెరీ 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 పూర్ ఇన్ దట్ ఏరియా. చాలా నమ్మకత్వం లేనటువంటి వారు. అందుకనే ప్రభు అంటున్నాడు, దేవుడు నమ్మకస్తులను మాత్రమే. బైబిల్ గ్రంథం అంతట్లో కూడా నమ్మకం అనేటువంటి మాట ఒక్కటి సెంటర్లో ఉంది. ఏమిటా మాట? మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట లేదా నమ్ముకొనుట. సో ట్రస్ట్ ఆన్ ద లార్డ్. ప్రభు మీద నమ్మకం ఉంచు. ట్రస్ట్ ఆన్ ద లార్డ్. బైబిల్కి సెంటర్ వర్స్ ఏదంటే 118 అధ్యాయం 8వ వచనం. బైబిల్కి సెంటర్ వర్స్ ఏమిటంటే అదే మంచి వచనం. మనుషులను నమ్ముకోవడం కంటే యెహోవాను ఆశ్రయించడం లేదా నమ్ముకోవడం మేలు. మన జీవితాల్లో నమ్ముకుంటున్నామా? నమ్మకంగా ఉంటున్నామా? ప్రభు తప్ప వేరేది ఏది నమ్మకుండా ఆయన మీద ఆధారపడి జీవిస్తున్నామా?
బడా నమ్మకమైన మంచి దాసుడా. యోబు మంచి దాసుడు, నమ్మకమైన వాడు, న్యాయమైన వాడు, యథార్థవంతుడు, దేవుని భయభక్తులకి నాడు చెడుతనని విసర్జించేవాడు. బికాస్ ఆఫ్ దట్ ఎంత సంపాదించాడండి? డబుల్, రెండంతల ఆశీర్వాదం. నువ్వు సంపాదించాలని ఆశపడుతున్నావా? అసలు ఉన్నదే సరిగ్గా ఉండట్లేదు మనకి. అందుకని ఎందుకు ఉండడం లేదంటే బైబిల్ గ్రంథంలో అది చదవద్దులేండి, కానీ నువ్వు సంపాదించుతున్నావు కానీ ఏముందంట? చిల్లి సంచిలో వేసినట్లు అయిపోతుంది. బ్లెస్సింగ్స్ ఇది, వేర్ ఇస్ ద బ్లెస్సింగ్? చదివారు ఎప్పుడైనా మాట? హగ్గై, ఒక్కసారి చదువుదాం. హగ్గై గ్రంథం చాలా చక్కని మాటలు. కారణం ఏంటంటే ఒక హగ్గై 1వ అధ్యాయం 6వ వచనం చదువుతాను. మీ ప్రవర్తనను గురించి ఆలోచించుకొనుడి. మీరు విస్తారముగా విత్తినను మీకు కొంచెమే పండెను. మీరు భోజనము చేయుచునను ఆకలి తీరకున్నది, పానము చేయుచునను దాహము తీరకున్నది, బట్టలు కప్పుకొనుచునను చలి ఆగుకున్నది. పనివారు కష్టము చేసి జీతము సంపాదించుకొనిను జీతము చిరిగిపోయిన సంచిలో వేసినట్లుగా ఉన్నది. కాగా సైన్యములకు అధిపతి యెహోవా సెలవుచున్నగా మీ ప్రవర్తనను గురించి ఆలోచించండి. ఏమిటి ప్రవర్తన అంటే? న్యాయం లేదు. ఏమిటి ప్రవర్తన అంటే? పరిశుద్ధత లేదు. ఏమిటి ప్రవర్తన అంటే? యథార్థత లేదు. అందుకని ఏమవుతుందంట? సంపాదించినంత చిల్లి సంచిలో వేసినట్లుగా ఉంది. బట్టలు కప్పుకుంటున్నా సరే చలి ఆగుంది, దాహం తీసుకుంటున్నాం పానం కానీ దాహం తీరకుంది, భోజనం చేస్తూ ఉన్నాం ఆకలి తీరకుంది, విస్తారముగా విత్తుతున్నాం కానీ కొంచెమే పడుతూ ఉంది. వేర్ ఇట్ ఈజ్ ల్యాకింగ్. ఎక్కడ కొరత అంటే బడా నమ్మకమైన మంచి దాసులు అనిపించుకునేటువంటి భాగ్యం. ప్రభు ఇచ్చినటువంటి పరిశుద్ధతను, ప్రభు ఇచ్చిన యథార్థతను, ప్రభు ఇచ్చిన నీతిని అన్నీ కూడా భూమిలో కప్పెట్టేసినట్టుగా ఉన్నాం. ఒకరోజు ప్రభు అడుగుతాడు. నేను మరలా చెప్తున్నాను, అప్పగించిన వారికే మరలా మనం ఏం చేయాలి? అప్పగించాలి. ఏదైతే ప్రభు నీకు అప్పగించాడో బాధ్యతలు, ఏదైతే ప్రభు నీకు పరిశుద్ధత అప్పగించాడో, ఏదైతే నీతి నీకు ఇచ్చాడో ఆ ప్రభు ఒక దినాన్ని రాబోతున్నాడు. ఆయనకి మన లెక్క అప్పగించాలి. లెక్క అప్పచెప్పేటప్పుడు తప్పు లెక్కలు చెప్పేచ్చు భూమి మీద, కానీ ప్రభు దగ్గర తప్పు లెక్కలు అప్పచేయడానికి కుదరదు. ఎందుకంటే ఆయన ఇంటర్నేషనల్ ఆడిటర్ కాదు. ఏం ఆడిటర్? ఆయన వరల్డ్ వైడ్ ఆడిటర్. ఆయనకి లెక్కలు తప్పు చెప్పడానికి కుదరదు. ఒకవేళ వీళ్ళకి పేపర్లు మార్చేయచ్చు. నేను చాలాసార్లు భయపడేవాడు ఆడిట్ చేసేటప్పుడు, ప్రభు ఆ పేపర్ చూడకుండా సహాయం చేయండి, ఎందుకంటే ఆ పేపర్లో కొన్ని తప్పులు ఉన్నాయి. ఎంత భయం అండి బాబు! ఒక మనిషికి లెక్కలు అప్పు చెప్పుకోవడానికే గుండెలు దడదాడు పడుతుంటాయి. వాడిచ్చిన 20,000కో 30,000కో ఉద్యోగం చేస్తూ ఉన్నాం కాబట్టి వాడికి భయపడిపోతూ ఉంటాం. చాలాసార్లు భయమే 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 భయమే. కానీ పరలోకం తండ్రికి లెక్క చెప్పాలి. ఏమి చెప్పాలో ఎన్నో చెప్పాలి. అవన్నీ ఇప్పుడు కానీ మన నోటి మాటల్లో లెక్క చెప్పాలి, మన పనులన్నీ లెక్క చెప్పాలి, నీ దేహముతో జరిగించిన వాటి అన్నిటి లెక్క అప్పకి చెప్పాలి, నీ నోటితో మాట్లాడినటువంటి మాటలన్నీ అప్పచెప్పాలి, నీకు ఇచ్చిన బాధ్యతలన్నీ అప్పచెప్పాలి. మా నాన్న అప్పచెప్పాడు, మీ నాన్న కాదు అప్పచెప్పింది, మీ తాత కాదు అప్పచెప్పింది. ఎవరు ఇచ్చాడంటే దేవుడు మనకు అప్పచెప్పినటువంటి బాధ్యత. ప్రియమైన సహోదర సహోదరి, ఇది నాన్న మత్తయి సువార్త 24వ అధ్యాయం చాలా మంచి అధ్యాయం. ప్రభువు మనకి అప్పచెప్పి వెళ్ళాడు. ఆయన తిరిగి మరలా రావు. 25వ అధ్యాయంలో తిరిగి మరలా ఆయన వస్తాడు. మనం ఏం చేయాలి? అప్పగించాలి. కాబట్టి మనం అప్పగించాలి. కాబట్టి సరిగ్గా అప్పచెప్పుతామో లేదని పరలోకం నుండి ప్రభువే దిగి వచ్చి తనను తాను అప్పగించుకున్నాడు. తనను తాను మన కొరకు అప్పగించుకొని, అప్పగించిన ప్రభువే సాతానుడికి ఈ ఆదామవులు సాతానుడికి అప్పచెప్పేస్తే ఆ అప్పగించిన దానిని తిరిగి మరలా మనకు అప్పచెప్పడానికి ఆయన తనను తాను సిలువలో మన కొరకు అప్పగించు. కాబట్టి ప్రభుని జ్ఞాపకం చేసుకుందాం, ప్రభుని స్తుతించి ఆరాధిద్దాం. అలాగే ప్రభు శరీరంలో రక్తం పాలు పంపులు పొందాం. ఏమని పొందుదాం? ఏమని ఆరాధిద్దాం? ప్రభా, ఆది నా పితరులు లేకపోతే ఆదాము అవ్వలు అంతా మీరు వారికి అప్పచెప్పితే వాడంతా తిరిగి సాతానికి అప్పచెప్పారు. ప్రభా, ఆ అప్పగించిన దాన్ని వాడి చేతిలోని తేవడానికి మీరు మీ రక్తం ఇచ్చి మీరు మమ్మల్ని కొన్నారు. సాతాను యొక్క చిక్కులోంచి విడిపించారు. నీకు స్తోత్రాలు. కాబట్టి ప్రభు యొక్క శరీరాన్ని జ్ఞాపకం చేసుకునే ముందు
ప్రభుని ఆరాధించే ముందు నా మట్టుకు నేను మనల్ని మట్టుకు మనం పరీక్షించుకున్నాం. నేను నా ప్రభుకు ఒక దినాలను లెక్క అప్పచెప్పవలను. ఏం చెప్పాలండి? లెక్క అప్పచెప్పవలను. కాబట్టి అప్పచెప్పాలంటే ఏం చేయాలో మనం కూడా లెక్కలు ఏం చేయాలి? మన లెక్కలు చూసుకోవాలి. ఎంత ఇచ్చాడు, ఎంత ఖర్చు పెట్టానని. మనం అడిగేవాడు అడిగే పర్వాలేదు, గిఫ్ట్ ఇచ్చేసాడు అనుకోండి ఎవరికన్నా. కానీ మనకి దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదాలు, దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆరోగ్యం, దీనంతటి భద్రంగా ఖర్చు పెట్టుకొని చేసిన క్రియలన్నింటినీ దేవుడి దగ్గర లెక్క అప్పగించవలను. జ్ఞాపకం చేసుకుందాం. ప్రభువును స్తుతించి ఆరాధిద్దాం. ప్రభువా, నీవు నాకు ఇచ్చిన దాన్ని తిరిగి నేను నీకు అప్పచెప్పేటప్పుడు యథార్థముగాను నమ్మకంగాను అప్పచెప్పడానికి సహాయం చేయండి. ఒక నిమిషం మోకరిద్దాం. మనం పరీక్షించుకుందాం. ప్రభు వచ్చినప్పుడు నీవు అప్పచెప్పడానికి సిద్ధంగా ఉన్నావా, లేకపోతే తప్పించుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? ఒకసారి ఒక ఆయన నన్ను అడిగాడు, నతానేల్ ఆడిట్ వస్తుంది, జరిగిన మాట జ్ఞాపకం ఇవ్వనండి ఒకసారి. ఇది జరిగిన విషయం, లెక్క అప్పచెప్పాలి కదా. నీకు జీతం ఇస్తున్నావు, చాలా కాలం పనిచేస్తూ ఉన్నావు, ఆడిట్ వస్తూ ఉంది. ఆడిటరు చాలా టఫ్ మనిషి, అతను ఫైర్ బ్రాండ్, అతను నీవు చాలా జాగ్రత్తగా అప్పచెప్పగలవా అన్నాడు. ఫైర్ బ్రాండ్ కాదు, 7 అంతల ఫైర్ బ్రాండ్ అయినా నాకు పర్వాలేదు. ఇదే మాట యేసునామములో చెప్తున్నా. 7 అంతల ఫైర్ బ్రాండ్ అయినా నేను భయపడను అన్నా. ఏమంతా ధైర్యం చెప్తున్నా. సెలవు పెట్టి వెళ్ళిపోతావా? సెలవు పెట్టి వెళ్ళిపోవాలంటే నేను ఎందుకు? నీకు భయం కదా, తప్పులు చేసి ఉంటావు కదా, అవి సరిదిద్దుకో, ఇంటికి వెళ్ళిపో, సెలవు పెట్టి. వేరే వాడు చెప్తాను, నన్ను ఎంత పిరికివాడు చేయాలనుకున్నాడు, నన్ను బెదిరించాలనుకున్నాడు. నేను అన్నాను, 7 అంతల ఫైర్ బ్రాండ్ వచ్చినా భయపడేది లేదు. యథార్థంగా ధైర్యంగా చెప్పగలను ఈ మాట. ఆ మాట అంటే అతను అన్నాడు, ఓకే. మన జీవితంలో ఎలాంటి వ్యక్తి వచ్చినా నేను ఐఎమ్ రెడీ టు హ్యాండ్ ఓవర్ మై డ్యూటీస్, లేకపోతే నాకు అప్పగించిన దానిని నేను భద్రముగా తిరిగి అప్పచెప్తున్నాను. దేవుడు మనకు సహాయం చేయను కాక. అప్పగించిన దానిని తిరిగి దేవునికి మనం అప్పగించేటప్పుడు ప్రభు అనాలి మనల్ని, బడా నమ్మకమైన మంచి దాసుడా, మంచి దాసురాలా, నీవు అనేకమైన వాటి మీద నేను నీకు అధికారం ఇస్తున్నాను. అంతేకాదు నీ యజమాని సంతోషములో పాల్గొనుము. దేవుడు మనకు సహాయం చేయను కాక. మన యజమానుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభు యొక్క సన్నిధిలో, అంటే ఇక్కడ మీరు కింద చదివితే అక్కడ నీ యజమాని సంతోషములో, చూడండి 25వ అధ్యాయం చూసుకొని ప్రభుని ఆరాధిద్దాం. నీ యజమాని సంతోషములో పాలు పంపులు పొందడానికి మీ యజమాని సంతోషములో ప్రవేశించుము. ఆయన రాజ్యములోనికి మనము ప్రవేశించుదుము గాక. దేవుడు మనకు సహాయం చేయండి. ప్రభుని స్తుతించి ఆరాధిద్దాం. ఆన్లైన్లో ఉన్నటువంటి బ్రదర్స్ సిస్టర్స్, మీరు ఎవరైతే లైన్లో ఉన్నారో వాళ్ళు మీరున్నటువంటి స్థలంలోనే ఒక్క 10 నిమిషాలు